Hey, hi, hello, welcome back to my channel. This is Andhra Abhay Rajesh YouTube channel. Please like, share, support. ఇక నేను ఈ రోజు నా ఫ్రెండ్ అయితే కలవడానికి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ నిన్న నైట్ ఇండియా నుంచి అయితే ఖతర్ వచ్చాడు. వాడిని కలవడానికి అయితే వెళ్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపించే ఇల్లు అయితే నేను వర్క్ చేసే ఇల్లు. ఇది మా కఫీల్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ కనిపించే ఈ 2 కార్లు అయితే నేను డ్రైవ్ చేసే కార్లు. ఈ బ్లాక్ కలర్ కార్ అయితే మా పెద్దోడు, ఆ వైట్ కలర్ కార్ అయితే మా చిన్నోడు, లెక్సస్ అండ్ ల్యాండ్ క్రూజర్. ఇక నా బ్యాక్ సైడ్లో కనిపించే కార్ అయితే మా కఫీల్ గడితే. ఇక్కడ నా వెనకాల కనిపించేది అయితే మా కఫీల్ వాళ్ళ ఇల్లు, అంటే మా బాస్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ అరబ్బీ వాళ్ళ ఇల్లు అన్నీ పెద్దగానే ఉంటాయి. ఇక మా ఇంటి పక్కనే ఉన్న సిగ్నల్లోకి అయితే నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఇక్కడ ఈ సిగ్నల్లో చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు. మనం ఇప్పుడు వెళ్ళాల్సిందే ఎదురుగా ఉన్న టవర్ మాల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అయితే వచ్చి నేను పికప్ చేసి, ఇక నేను మొత్తానికి అయితే ఈ సిగ్నల్ దాటి టవర్ మాల్ దగ్గరికి వచ్చేసి మా ఆవిడ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మా ఆవిడ ఇంకా రావట్లేదు. ఇక మా సాయిగడికి కాల్ చేసి అలా అనగానే ఇలా వచ్చేసాడు. ఈ కార్ అయితే మా సాయిగడ్ ఓన్ కార్. ఇక్కడ మనోడే ఊబర్ ట్యాక్సీ తిరుగుతాడు. అన్న నమస్తేనా? అన్న నమస్తే చెప్పండి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. బండ్లు ఎక్కిన వాళ్ళకి వాటర్ ఇవ్వడం లాంటిది ఏం లేదా? స్పెషాలిటీస్ ఇంకా తీసుకొస్తాను. సింగిల్ స్టార్ ఇమ్మంటావా, 5 స్టార్ ఇమ్మంటావా? ఇక మా సాయి కుమార్ గడు అయితే నిన్న నైట్ ఇండియా నుండి అయితే ఖతర్ వచ్చాడు. ఈ ఇండియా నుంచి కార్కి సంబంధించిన యాక్సరీస్ ఏదో పట్టుకొచ్చాడంట. అవన్నీ ఫిక్స్ చేయించడానికి అయితే మేము వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము కార్ అయితే క్లీన్ చేయించుకుని ఇక నెక్స్ట్ అయితే ఈ యాక్సరీస్ అని కార్కి అయితే ఫిక్స్ చేయించాలి. ఇక మనం ఈ రోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళినా సరే సిగ్నల్ దగ్గర మాత్రం స్లో అయిపోవాలి. ఇక ఈ సిగ్నల్ మ్యాక్సిమం స్పీడ్ 80. మనం 80 మించి వెళ్తే మనకి ఫైన్ అయితే పడుతుంది. మనం ఉన్న ఏరియా అయితే మర్కియా, మనం వెళ్ళే ఏరియా పేరు అయితే మదీనా ఖలీఫా. ఇప్పుడు మనం మదీనా ఖలీఫా వెళ్ళి కార్ క్లీన్ చేయించుకోవాలి. మేమైతే మదీనా ఖలీఫాలో ఉన్న వాటర్ సర్వీసింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన కార్ అయితే ఇక్కడ వాటర్ సర్వీసింగ్ చేంజ్ చేసుకుని మనం మళ్ళీ వేరే చోటకి అయితే వెళ్ళాలి. నల్లోడికి అయితే నా చెవిరింగ్ అయితే కావాలంట. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఇక మన అల్లుడు అయితే సాయిగడి బండి తెల్లగా తోమేస్తున్నాడు. అలాగే కెమెరా చూస్తే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండే పిచ్చోళ్ళగా. కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. ఇక మా కామెడీ ఫీల్ అయితే తన పని తను నిర్వర్తించుకున్నాడు. ఇప్పుడు మనం తీసుకెళ్లి ఈ కార్ని వేరే దాంట్లో పెట్టాలి. ఇక్కడైతే కార్ కడిగేదానికి 2 రూమ్లు అయితే ఉంటాయి. ఒక దాంట్లో కార్కి వాటర్ కొడతారు, ఇంకో దాంట్లో అయితే కార్ క్లీన్ చేస్తారు. ఇక మా కార్ ఫీలింగ్ అయితే ఇది. మన వాళ్ళందరూ బండి తుడుస్తూ ఉంటే నైజీరియన్ అల్లుడు వచ్చి నన్ను కాగేసాడు. ఎందుకురా అంటే వాడికి టిప్ కావాలంట డబ్బులు. బండి ఏమో సాయిగడిది, వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు. వీళ్ళందరికీ నేను ఎక్కడిని తీసుకొచ్చి ఇచ్చేదిరా స్వామి. ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. Please like, share and subscribe. What's your name? Precious Okechukwu from Nigeria. Nigeria? Yeah. Your name? Kuje Ratata. Kuji Ratata. You are also same country, huh? Yes. Yeah, okay bro. Thank you for helping. Thank you for watching. Thank you. ఒరే దరిద్రమోహ, నీ పింజారింగ్ ఇస్తూ నన్ను చెప్ప మాకు. Please love and share. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇక వీళ్ళిద్దరికి కొంత టిప్ డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళ ముఖంలో అయితే చిరునవ్వు వెలిగింది. ఇక వీళ్ళిద్దరికి 500 రూపాయలు టిప్ బొక్క. అబ్బా సాయిరామ్. ఇక మేమైతే ఫైనల్గా కార్ వాషింగ్ అయితే అయిపోయింది. కంప్లీట్ చేసుకుని మేమైతే ఇప్పుడు కార్కి యాక్సరీస్ ఫిక్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక ఇలాంటి గల్లీ రోడ్లు అయితే ఇవన్నీ కామన్. అరబినా కొడుకులు మన వైపు అసలు చూడరు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఇది ఇక్కడ ఖతర్లో ఉన్న అరబ్బీ ఫీలింగ్. ఇక మనమైతే దోహేల్ టవర్ మాల్ బ్యాక్ సైడ్ ఉన్న టీ టైం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టీ టైం పక్కనే ఉన్న బెంగళూరు మెకానిక్ షెడ్ దగ్గర అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు మా సాయిగడి ఎదురంగా అయితే బతునాడు తీసుకొచ్చేస్తాడు. ఇక మా సాయిబాబు గడి అయితే ఆ బెంగళూరు బతునాడు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు నీ బండికి యాక్సరీస్ అనే ఎక్కిందాం కదా, నీకు ఎలా ఉంది? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పరా, మాట్లాడలేదా? చూసి మా బెంగళూరు అయితే సీరియస్ గా పనిలోకి దిగిపోయాడు. ఇక్కడ డోర్ వాచర్స్ అయితే అతికిస్తున్నాడు. మా బెంగళూరు అయితే సీరియస్ గా తన పని తను చేస్తుంటే వాళ్ళ ఆవిడైతే ఫోన్ చేసి ఓ సాగు కూడా వస్తుంది. వీడు ఫోన్ చేసి మా సాయిగడ అయితే తలగొట్టేసుకుని వీడు పని పూర్తిగా చేస్తాడా, ఫోన్ ఎట్టుకుని పారిపోతాడా అని మా వాడితే భయపడిపోతున్నాడు. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుతుంది. రే బాగానే అవుతుందిలేరు నీ బండి, కంగారడదు. ఇక మా వాడైతే ఫోన్ తీసి పక్కన పడదెప్పాడు. భార్య బాధ తట్టుకోలేక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసాడు మా సాయిగడి కోసం. ఇక ఇవైతే బ్యాక్ సైడ్ డోర్ వైజర్స్ అయితే బిగిస్తున్నాడు. ఈ డోర్ వైజర్స్ ఇక్కడ అయితే చాలా ఎక్కువ కాస్ట్. ఇండియాలో అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇండియాలో అయితే 1200 రూపాయలకి మాత్రం దొరికేస్తాయి. ఇగో ఇప్పుడు ఇక్కడ కనిపించి బ్లూ కలర్ స్పీక్ ఎత్తనే ఓకే, నో యూస్. వాడు విండండి. సాయిగడి బతిలో బాధపడినా సరే నేను వాడు మాట అయితే అనుకుండా పీక్ పడదబ్బ. ఇక మా వాడైతే ఇండియాకి వెళ్ళింది ఈ స్పాయిలర్ కోసం. ఈ స్పాయిలర్ ఖతర్లో కొనాలంటే 400 రియల్ అంటే ఇండియా డబ్బులు 8000 రూపాయలు. అదే ఇండియాలో అయితే 4000 రూపాయలు మాత్రం. ఇకైతే ఈ స్పాయిలర్ ఎక్కడ బిగించాలి ఏంటో వాడికి మన వాడైతే చెప్తున్నాడు.
ఇక మా వాడైతే కాల్ కలిని పిల్ల తెగ తిరిగేస్తున్నాడు ఇక్కడ. బాగానే వచ్చి ఉంటుంది, నువ్వు కంగారెడిపోద్దు, టెన్షన్ అయితే నేను పీకుతానంటే పీకనివ్వట్లేదు. కానీ ఈడైతే ఈడు పీకడు, నన్ను పీకనివాడు. మనం ఎదురు తీయకూడదు. ఆగరా ఇప్పుడు సరిగ్గా రావాలిరా ఈ లోన్ నుంచి ఆడు. సరే ఇప్పుడు మొన్న నైట్ వచ్చావు కదా నువ్వు ఇండియా నుంచి, ఏమేమి ఎంజాయ్ చేసావు అక్కడ చెప్పు. ఏమేమి తిన్నా, అమ్మాలు నాన్నలు ఏమేమి పెట్టారు? ఇగో మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఇక మా వాడైతే నిన్న నైట్ ఇండియా నుంచి వచ్చాడు. ఈ సామాన్ ఈ యాక్సెసరీస్ అన్ని పట్టుకుని వచ్చాడు అనమాట. మొత్తానికి ఇక మా సాయిగాడు కూడా పనులు దిగిపోయాడు. కానీ అంటించడానికి ఆలోచించాడు అనమాట. భయపడుతున్నాడు ఇటు. సాయిబాబు అంటించరా కొక్కుర్తులో నా కమాండలో కక్కుతున్న నా కమండలో డ్రెస్సాయిగా ఇప్పుడు అడిగి ఎంత ఎత్తాను? 116 ఇచ్చేను. ఇక పాప మా సాయిగడి ఇచ్చే 116లో బెంగళూరుకి ఏ పక్కకి రావు కదా అని చెప్పి నేనైతే వాడికి హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్ళా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చివరికి నా క్రియేటివిటీని అయితే బయటికి తీసుకురానివ్వలేదు వాడు. పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్ల? సాయిగడు మొట్టమొదటిగా బండి దాన్ని పీకుతున్నాడంటే ఇది ఒకటే. పీకరా, అది కూడా పీకలేకపోతున్నాడు. తిన్నావు కదరా డైలీ ఫుల్గానే. ఇక మొత్తానికి మా సాయిగడు అయితే పీకడానికి కూడా పనికిరాడని అర్థమైపోయింది నాకైతే. రివర్స్ అంటున్నాడు అది. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. మనం చూడవద్దు కొమ్మని చేద్దాడ. ఇక మా బెంగాళూరు అయితే ఏదో రకంగా ఈ డోర్ బీడింగ్లు అయితే సెట్ చేసేసాడు. ఈ డోర్ బీడింగ్లు వేసిన తర్వాత మా బండికి అయితే మంచి లుక్ వచ్చింది. ఈ డోర్ బీడింగ్ కాస్ట్ ఎంతో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మన బెంగాళూరు అయితే పక్కన పులిహోర కలుపుతున్నాడు. ఈ పాకిస్తాన్ వచ్చి స్పాయిలర్ లైట్ అయితే కలుపుతున్నాడు. ఎదురు సైడ్ బ్రేక్ లైట్. ఇక మనకైతే మెయిన్ ఇదే కదా, దీనికోసమే చేయించాను. ఇక మా సాయిగడి ముఖంలో అయితే ఒక అద్భుత జ్యోతి ఒకటి వెలుగుతుంది. ఎరా ఒరే ముఖం, ఒరే నీ వాటం సరే మొత్తం అంతా అయ్యాక వెలుగుతుంది ఇప్పుడు కాదు. మా సాయిగడికి అయితే ఎండ్ల నుంచి దాహం వేస్తుందంట. వాడి కోసం అయితే నేను షాప్లోకి వచ్చా ఏం తీసుకుందామా అని. మనకి ఖతర్లో జ్యూస్లు డ్రింక్లు అన్ని రకాలు దొరుకుతాయి. కానీ థమ్స్అప్ ఒక మజా, ఇవి రెండు మాత్రం అసలు దొరకవు. కానీ ఇక్కడైతే నేను రోజు కొత్తగా చూసా, ఇక్కడైతే థమ్స్అప్ ఉంది. ఇక మా వాడి కోసం అయితే థమ్స్అప్ తీసుకున్నా. ఈ థమ్స్అప్ లాగానే మా వాడు మహేష్ బాబు అయిపోతుంది. వాడైతే మహేష్ బాబు అయిపోయినా పర్లేదు, కానీ స్పైడర్ మ్యాన్ అయితే అవ్వకూడదు. స్పైడర్ మ్యాన్ అయితే ఆ ఇంటికి జిగిరేసుకుని దూకేస్తాడు. అమ్మ బాబోయ్, తలుచుకుంటేనే తడిచిపోయింది. మా వాడు అలా చేయకూడదని కోరుకుందాం. ఇక నేనైతే బిల్ కౌంటర్ దగ్గర వచ్చేసి ఇక్కడ బిల్ ఏం చేసుకుని అర్జెంట్ మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా అలా 100 రూపాయలు బొక్క పెట్టుకుని బయటకి అయితే పడిపోయా. ఇక మా స్పైడర్ మ్యాన్ ఎక్కడ చూసుకొని మా స్పైడర్ మ్యాన్కి అయితే ఒక థమ్స్అప్ పడేద్దాం. ఇక మా సాయిగడ్ అయితే బండి దగ్గర నుంచి ఎక్కడికి కదలకుండా శ్రద్ధగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ బుర్రంతా తినేస్తూ పని చేయించుకుంటున్నాడు. సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను, హెల్త్ కూడా పాడైపోతుంది. ఇక ఈ పాకిస్తాన్కి అయితే ఈ స్పాయిలర్ బ్రేక్ లైట్ ఎలా కలపాలో తెలియట్లేదు. మొత్తం వైర్లని పీకి పడేసాడు మనోడు. ఒకసారి ట్రై చేయి. ఇక పాకిస్తాన్ అయితే 2 చేతులు పైకి ఎత్తేసి నా వల్ల అయితే కాదని చెప్పారు. ఇక బెంగళూరు అయితే రంగంలో దిగాడు. ఈ రంగంలో దిగిన బెంగళూరు కూడా ఏం రాదంట. వీడైతే ఎవడికో ఫోన్ చేశాడు, అవతల కుర్రాడు ఎవడో వస్తున్నాడు. అక్కడ ఉంది ఫస్ట్ బెంగళూరు ఇప్పుడు, తర్వాత పాకిస్తాన్ అంటే ఇప్పుడైతే కేరళ కూడా దిగాడు. కేరళ కూడా అయితే ఏదో పీకేసి లాగేస్తున్నాడు. వీడికి నేను చెప్పాను ఆల్రెడీ, ఈ స్పాయిలర్లో ఉన్న రెడ్ కలర్ లైట్ పోయిందిరా అని చెప్తే వీళ్ళైతే వినట్లేదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇక ఇవన్నీ పీకేసి లాగేసిన తర్వాత అప్పుడు మనోడు తెలుసుకున్నాడు. అవును భయ్య లైట్ పోయింది భయ్య అన్నాడు. ఇప్పుడైతే సాయిగడ్ లైట్ పెట్టడం అయితే వెళ్ళాడు. ఒక స్పాయిలర్ బిగించడం మాకైతే 1.5 టైం పెట్టింది. ఈ 1.5 ఎండ్ల నుంచి నాకైతే చిరాకు వచ్చి నేను బండిలో అయితే కూర్చున్నా. మా సాయిగడ్ అయితే పని అయితే మొత్తం ఆగొట్టించేసాడంట. పిలుస్తున్నాడు. మా వాడు బండి అయితే అయిపోయిందంట, బయట పిలిచాడు. వచ్చాను. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. స్పాయిలర్ అయితే వేయించాడు మా వాడు. ఇంక డోర్ వైజర్లు రేట్లు ఏమంటారా సిల్వర్ ఆడికి కూడా తెలియదు. హోమ్ గార్నిష్ అంట ఏదో ఇదైతే కొనుక్కొచ్చాడు. చికెన్ లెగ్ పీస్, డోర్ బీడింగ్ ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇవైతే ఇండియాలో ఎంత అయింది? ఇది 7,000 అయిందా ఇంటికి? ఇవైతే ఇంక 7,000 అయిందండి ఇండియాలో. అయితే ఇక్కడైతే ఇది ఒకటే 400 రియాలు చెప్పాడు. ఇది ఒకటే 400 రియాలు చెప్పాడు. ఇక్కడ 400 రియాలు అంటే ఇండియా డబ్బులు 8,000 రూపాయలు. ఇది ఒకటే 8,000 రూపాయలు ఇక్కడ కొంటే. అదే 7,000 రూపాయలు అంటే ఇవన్నీ కొనుక్కొచ్చాడు. ఇక ఫైనల్గా అయితే మా వాడు లైట్ అయితే సెట్ చేయించేసాడు. ఎలా అయితే లైట్ వెలిగేస్తుంది. ఇంకా ఇక బండి అయితే ఫైనల్గా ఇలా ఉంది. ఇంత ముందుకి ఇప్పటికి మొత్తం అంతా అయితే మారిపోయింది బండి.
సెట్ అయింది ఇంక లాక్కో ఊడిపోద్ది. సో ఫైనల్గా మా బండి అయితే ఇలా తయారైపోయింది. ఇంకా ఇదంతా మంచి మోడల్ లుక్లోకి అయితే వచ్చేసింది. ఇక ఈ బండికి అయితే అందం ఈ స్పాయిలర్లు, ఆ డోర్ వైజెస్ ఇట్ల వల్ల చాలా అయితే అందం వచ్చేసింది బండికి. సూపర్ లుక్ కార్ అని చెప్పుకోవాలి మాది అయితే. ఇక ఈ నెంబర్ ప్లేట్ అయితే ట్యాక్సీ వాళ్ళకి వచ్చే నెంబర్ ప్లేట్ అయితే ఇది. మామూలుగా నెంబర్ ప్లేట్లు అయితే ఆరు నెంబర్స్ ఉంటాయి. సో ఇక ఫైనల్గా అయితే మా బండి అయితే రెడీ అయిపోయింది. క్రాంతి అయితే వెళ్ళిపోతుంది తగతగమని. సరే ఓకే అయితే ఇక మా వాడైతే రేపు నుంచి ఊబర్లో అదర్ కూడా వేస్తాడు. మనోడైతే ఇక్కడ ఊబర్ డ్రైవింగ్ చేస్తాడు నాలాగే. ఇంత మేమిద్దరం కలిసి ఇక్కడ ఊబర్ అయితే తిరిగేవాళ్ళం. ఇప్పుడు నా బండి అయితే పోయింది. ఇప్పుడైతే ఇంకా అరబ్బిలోకి వచ్చాను. ఇక మా వాడైతే ఇంకా ఊబర్లోనే తిరుగుతున్నాడు. ఈ బండికి అయితే సామాన్ అవి కొనడానికి ఇండియాకి వెళ్ళాడు. ఇండియా నుంచి సామాన్ అయితే పట్టుకొచ్చాడు. మీరు చూసారు కదా వీడియో కూడా ఇండియా నుంచి కొనుక్కొని వచ్చాడు మా వాడైతే. ఇప్పుడైతే బిగించేసాడు. ఈ బండి అయితే కొన్ని సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత ఇవన్నీ బిగించాడు. మా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సిరీస్ అని కొనుక్కొచ్చి బిగించడం చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. మా వాడు బండి మోడల్ లుక్ మొత్తం మారిపోయింది. సో ఇక ఫైనల్ గా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.